ప్రజలు విన్నవించిన అన్ని సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 2వ డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ 2వ డివిజన్లో కూటమి అధికారులకు వచ్చిన తర్వాత చేపట్టిన 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కొన్ని ప్రారంభోత్సవం చేసుకోగా కొన్ని పనులు జరుగుతున్నాయన్నారు. మరో 2 కోట్ల రూపాయల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్ కోసం అధికంగా దరఖాస్తులు వస్తున్నాయని, గత వైకాపా పాలనలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామన్నారు. గత పాలకులు తీసేసిన అందరికీ కూడా అర్హతను బట్టి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. రైస్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం చురుకుగా ఉందని చెప్పారు. మేము రైస్ కార్డులు ఇచ్చాము, గత పాలకులు ఒక్కటి కూడా ఇవ్వలేదు అని విమర్శించారు. త్వరలో ఇళ్ల పట్టాలు, ఇళ్లు అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 17 నుంచి టిట్కో ఇళ్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. తప్పు చేసిన వారెవరిని వదిలేది లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్ హెచ్చరించారు. శానిటేషన్ సమస్య పరిష్కారం కోసం 60 మంది కొత్త సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. నారాయణపురంలో అధికారులు, కూటమి నాయకులు అందరం కలిపి ప్రజల దగ్గర నుంచి వారి యొక్క విన్నపాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వచ్చిన విన్నపాల్లో ఇళ్ల పట్టాలు ఒకటి కనబడతా ఉన్నాయి. గత ప్రభుత్వం ఎన్నికల ముందు వాళ్ళని మోసగించి ఓట్ల కోసం అని చెప్పి ఇచ్చిన దొంగ పట్టాలన్నీ కూడా చట్టబద్ధత లేనివి. ఈ రోజున కూటమి వచ్చిన తర్వాత ఒక ప్రాంతానికి చట్టబద్ధత కల్పించాం. అతి దగ్గరలో ఆ ప్రాంతానికి అయితే పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. మరొక ప్రాంతం అన్నది లోతట్టు ప్రాంతం, ఆవభూములు అంటారు. తెలిసి ఉద్దేశపూర్వకంగానే వైసీపీ వాళ్ళు దొంగ పట్టాలు ఇచ్చి ప్రజలు మోసం చేద్దాం అనుకున్నారు, కానీ ప్రజలు తెలివైన వాళ్ళు. అలాగే గత 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాల, ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వాల. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పొందుతూ చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి పెద్ద దిక్కు చనిపోయిన వెంటనే వాళ్ళ భార్యలకి ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. సుమారు 200 ఈ నియోజకవర్గంలోనే ఇచ్చాం కొత్త పెన్షన్స్. అలాగే సుమారు 7,000 పైన రేషన్ కార్డులు ఇచ్చున్నాం కొత్తవి. మరి వీళ్ళందరికీ గత 5 సంవత్సరాలు ఇచ్చుంటే ఈరోజు మమ్మల్ని అడిగేవారు కాదు కదా. అంటే ఏ విధంగా చూసినా కూడా సంక్షేమం రాకుండా ఉండడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలు వైసీపీ వాళ్ళు వెతుక్కొని ప్రజలకు దూరం చేసేవారు. ఇందాక ఒక సోదరిమని వచ్చారు, పెన్షన్ అర్హత ఉంది, కానీ ఆవిడ ఇంటికి ఇంకో ఇంటిని మ్యాపింగ్ చేసేసారు. మళ్ళీ యూనిఫైడ్ సర్వే జరుగుతూ ఉంది. దాని ద్వారా మరలా ఆవిడకి పెన్షన్ రావడానికి ఏం చేయాలో చేస్తున్నాం.